హలో అండి, వెల్కమ్ టు శ్రీచక్ర టారో. ఇప్పుడు మనం అసలు మీ రిలేషన్షిప్లో ఏం జరుగుతుందో చూద్దాం. ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారు, మీ ఫీలింగ్స్ ఏంటి, మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, ఇవి చూద్దాం. ఫస్ట్, మీ పర్సన్ ఇప్పుడు ఎలాంటి ఎనర్జీలో ఉన్నారో చూద్దాం. మీ పర్సన్ నేమ్ 3 times తలుచుకోండి. మీ పర్సన్ గురించి ఆలోచించండి. థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ది సన్ చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారండి మీ పర్సన్. జడ్జ్మెంట్ చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు మీ రిలేషన్షిప్ గురించి. సన్ కార్డ్ అంటే వాళ్ళు మీతో ఒక న్యూ బిగినింగ్ అనేది చెయ్యాలి అని అనుకుంటున్నారండి. ఒక న్యూ బిగినింగ్ అనేది మీతో స్టార్ట్ చేయాలనుకుంటున్నారు వాళ్ళు. మీరు వాళ్ళ లైఫ్లోకి రావాలని వాళ్ళు అనుకుంటున్నారు. ఎందుకంటే మీరు వాళ్ళతో ఉంటేనే వాళ్ళకి సంతోషం, మీరు వాళ్ళతో ఉంటేనే వాళ్ళకి హ్యాపీనెస్, జాయ్, సెలబ్రేషన్ అన్నీ మీతోనే అండి. మీరు ఉంటేనే వాళ్ళకి హ్యాపీనెస్. అందుకే మీతో ఒక న్యూ బిగినింగ్ అనేది కోరుకుంటున్నారు. అందుకే యూనివర్స్ని వాళ్ళు ప్రే చేస్తున్నారు, యూనివర్స్ని వాళ్ళు అడుగుతున్నారనమాట. ఒక సెకండ్ ఛాన్స్ సెకండ్ ఛాన్స్ ఇవ్వండి యూనివర్స్, ఒక సెకండ్ ఛాన్స్ ఇవ్వండి. నేను నా రిలేషన్షిప్ని నేను బాగు చేసుకుంటాను, నేను రిపేర్ చేసుకుంటాను, ఏదైనా ప్రాబ్లం వస్తే నేను సాల్వ్ చేసుకుంటాను, ప్లీజ్ ఒక సెకండ్ ఛాన్స్ ఇచ్చి చూడండి అని యూనివర్స్ని మీ పర్సన్ ప్రే చేస్తున్నారు. సో వాళ్ళు ఒక రీయూనియన్ అనేది కోరుకుంటున్నారు, ఒక న్యూ బిగినింగ్ అనేది మీతో కోరుకుంటున్నారు. చాలా పాజిటివ్గా వాళ్ళు ఆలోచిస్తున్నారండి మీ రిలేషన్షిప్ గురించి. ఆ కరెంట్ ఎనర్జీస్ అనేవి అలా ఉన్నాయి, వాళ్ళు ఆ ఎనర్జీలో ఉన్నారు. ఇప్పుడు మీరు ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు, ఇప్పుడు మీ కరెంట్ ఎనర్జీస్ ఏంటో చూద్దాం. మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఎనర్జీస్ ఏంటో చూద్దాం. మూన్, స్టార్. మీరు మూన్ ఎనర్జీలో ఉన్నారంటే మీరు కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు, కొంచెం బాధపడుతున్నారు, ఏం చేయాలో తెలియట్లేదు మీకు. ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా తీసుకెళ్ళాలి ఈ రిలేషన్షిప్ని అసలు ముందుకి, ఏది నిజం ఏది అబద్ధం, అసలు మీ పర్సన్ మనసులో ఏముంది, ఏం మీకు అర్థం కావట్లేదు. ఏం చేయాలి, ఏ స్టెప్ తీసుకోవాలి అన్నది మీకు అర్థం కావట్లేదు. ఏ దారిలో వెళ్ళాలో కూడా మీకు తెలియడం లేదనమాట. అంతా మీ మైండ్ అసలు ఏం పనిచేయనట్టుగా, ఏమీ తోచనట్టుగా, ఏమీ తట్టనట్టుగా అలా ఉందన్నమాట. మీ మైండ్ కొంచెం కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఆఫ్ మైండ్లో మీరున్నారు. అండ్ బట్ అదే సేమ్ టైం అదే కన్ఫ్యూజన్లో కూడా మీకు ఒక నమ్మకం ఉంది, ఒక హోప్ ఉంది. మీరు దేవుణ్ణి నమ్ముతున్నారు, దేవుణ్ణి ధ్యానిస్తున్నారు. ఈ రిలేషన్షిప్, మీ రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది తప్పకుండా ముందుకు వెళ్తుంది, దానిలో ఒక పాజిటివ్ చేంజెస్ అనేవి వస్తాయి అని మీరు నమ్ముతున్నారండి. మీ రిలేషన్షిప్లో లాంగ్ డిస్టెన్స్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. మీరు హీల్ అవుతున్నారు, ఈ కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఆఫ్ మైండ్ నుంచి మీరు హీల్ అవుతున్నారు, హీల్ అవ్వాలనుకుంటున్నారు. ఒక నమ్మకం అనేది మాత్రం మీకు తప్పకుండా ఉందండి. మీ సిచ్యువేషన్ బాగుపడుతుంది, మా రిలేషన్షిప్లో పాజిటివ్ చేంజెస్ వస్తాయి అని మీరు అనుకుంటున్నారు. ఓకేనా, ఇది మీ ఎనర్జీ అండి. మీ పర్సన్ ఎనర్జీస్ చెప్పాను కదా, ఇవి మీ ఎనర్జీస్. మీ కరెంట్ ఎనర్జీస్ ఇలా ఉన్నాయి. ఇప్పుడు అసలు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం. ఇప్పుడు మీ పర్సన్ గురించి ఆలోచించండి. వాళ్ళ నేమ్ కూడా 3 times తలుచుకోండి. థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ద ఫూల్, 8 of Wands, 6 of Swords, 5 of Pentacles, Ace of Pentacles, పేజ్ ఆఫ్ పెంటికల్స్. పెంటికల్స్ బాగా పెంటికల్స్ కార్డ్స్ ఎక్కువ వస్తున్నాయండి ఇక్కడ. అండ్ డెవిల్, బాటమ్ ఆఫ్ ది డెక్. మీ పర్సన్ ఇలా ఆలోచిస్తున్నారండి మీ గురించి. ఏం ఆలోచిస్తున్నారంటే వాళ్ళు మీ నుంచి ఇప్పుడు దూరంలో ఉన్నట్టు తెలుస్తుందండి. మీ మధ్య సెపరేషన్ అనేది ఒకటి వచ్చింది. మీ మధ్య జరుగుతున్న గొడవల నుంచి దూరంగా ఉండాలని వాళ్ళు అనుకున్నారు, దూరంగా వెళ్ళిపోయారు. ఇప్పుడు మీ మధ్య లాంగ్ డిస్టెన్స్ అనేది కనిపిస్తుంది, వాళ్ళు దూరంలో ఉన్నారు, ఒక సెపరేషన్ అనేది కనిపిస్తుంది. వాళ్ళు ఏంటంటే
ఆ దూరం నుంచి కూడా ఆ దూరం నుంచి వాళ్ళు మీకు దగ్గర అవ్వాలి అని అనుకుంటున్నారండి. ఒక స్టెప్ అనేది వాళ్ళు తీసుకోవాలి అని అనుకుంటున్నారు. ఒక స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు. రిస్క్ తీసుకొని ముందుకు రావాలి, ఈ దూరాన్ని అనేది పోగొట్టాలి, మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని వాళ్ళు అనుకుంటున్నారండి. ఒక స్టెప్ తీసుకోవాలి. ఎవరు ఏం చెప్పినా నేను వినను, నేను నా పర్సనల్ లైఫ్లోకి వెళ్తాను అని వాళ్ళు అనుకుంటున్నారండి. వాళ్ళు రిస్క్ తీసుకొని వస్తారు, వాళ్ళు తప్పకుండా వద్దామని వాళ్ళు అనుకుంటున్నారు. చాలా పాజిటివ్గా అనుకుంటున్నారు. ఈ లాంగ్ డిస్టెన్స్ అనేది వాళ్ళు క్లోజ్ చేసేసి మీ దగ్గరికి రావాలి అని వాళ్ళు అనుకుంటున్నారండి. ఒక న్యూ బిగినింగ్ అనేది మీతో వాళ్ళు కోరుకుంటున్నారు. ఏస్ ఆఫ్ పెంటికల్స్ వచ్చిందండి. వాళ్ళు మీతో ఒక న్యూ బిగినింగ్ అనేది చేయాలి, మళ్ళీ స్టార్ట్ చేయాలి ఈ రిలేషన్షిప్ని. ఒక స్టెబిలిటీ అనేది మెల్లగా స్టార్ట్ చేసి ఒక స్టెబిలిటీ అనేది తీసుకురావాలి అని అనుకుంటున్నారు. ఇక్కడ కూడా సేమ్ అండి, ఇక్కడ కూడా అదే కార్డ్ అనమాట. మీ లైఫ్లోకి మళ్ళీ రావాలి, మళ్ళీ చిన్నగా స్టార్ట్ చేసి ఒక ఫ్రెండ్షిప్తో స్టార్ట్ చేసి మళ్ళీ ముందుకి మెల్లిగా దీన్ని ఒక స్టెబిలిటీ ఉన్న రిలేషన్షిప్గా దీన్ని మార్చాలి. కొత్తగా స్టార్ట్ చేసి మళ్ళీ ఒక స్టేబుల్ రిలేషన్షిప్గా, ఒక లాంగ్ టర్మ్ రిలేషన్షిప్గా దీన్ని మార్చాలి అని వాళ్ళు అనుకుంటున్నారండి. అందుకే మీతో కమ్యూనికేట్ చెయ్యాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. కమ్యూనికేషన్ కార్డ్ వచ్చింది కదా మనకి, 8 ఆఫ్ వాండ్స్ వచ్చింది. సో మీరు చాలా లక్కీ అండి. వాళ్ళు మీతో తప్పకుండా కమ్యూనికేట్ చేస్తారు. వాళ్ళు చెయ్యాలి అని అనుకుంటున్నారు. ఈ లాంగ్ డిస్టెన్స్ వాళ్ళు తగ్గించాలి అనుకుంటున్నారు. ఒక రిస్క్ తీసుకుని ఒక న్యూ బిగినింగ్ చెయ్యాలి అనుకుంటున్నారు. ఇక్కడంతా చూడండి, ఇది న్యూ బిగినింగ్ సంబంధించిన కార్డ్, ఇది కూడా న్యూ బిగినింగ్. అన్ని న్యూ బిగినింగ్స్ కనిపిస్తున్నాయి మనకి చాలా. వాళ్ళు మీతో ఒక 8 days, 8 weeks ఆర్ 8, మీ అదృష్టం బాగుంటే 8 అవర్స్లో కూడా మీతో కమ్యూనికేట్ చేయొచ్చండి. 8 అనేది ప్రామినెంట్గా కనిపిస్తుంది ఇక్కడ. సో చూడండి, వాళ్ళు తప్పకుండా వాళ్ళు కమ్యూనికేట్ చేస్తారు. 8 అవర్స్లో కూడా వాళ్ళు చేయొచ్చు, 8 weeks పట్టచ్చు, ఆర్ 8 months పట్టచ్చు, లేదా ఆగస్ట్లో కూడా వాళ్ళు చేయొచ్చండి. ఇలాగా ఈ టైంలో వాళ్ళు తప్పకుండా ఈ టైం పీరియడ్లో వాళ్ళు మీతో కమ్యూనికేట్ చేస్తారు. వాళ్ళు మీతో మాట్లాడాలి అని అనుకుంటున్నారండి. మీకు చాలా ఫాస్ట్గా వస్తాయి మెసేజెస్, చాలా మాట్లాడతారు మీతో, రొమాంటిక్గా మాట్లాడతారు, ఫ్లర్టీగా మాట్లాడతారు, ఓపెన్గా మాట్లాడతారు. సో వాళ్ళు అలా అనుకుంటున్నారండి. మాట్లాడాలని అయితే వాళ్ళకు ఉంది. మాట్లాడితే కదా మరి న్యూ బిగినింగ్ అనేది జరగాలి కదా ఫస్ట్. అలా చేయాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. కాకపోతే వాళ్ళు ఇప్పుడు కొంచెం వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ అనేది బాగాలేదండి. వాళ్ళు చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నారు. చాలా లాస్ అనేది వచ్చింది. వాళ్ళు ఆ ప్రాబ్లం అనేది వాళ్ళు సాల్వ్ చేసుకునే తర్వాతే మీతో మాట్లాడతారండి. తర్వాతే వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారు. ఫస్ట్ అది సాల్వ్ చేయాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. సో వాళ్ళకి కొంచెం టైం ఇవ్వండి మీరు. ఎందుకంటే వాళ్ళు అవి సాల్వ్ చేసుకుని అప్పుడు వస్తారు. ఈ లోపలే మీరు చేస్ చేయకండి. ఒకవేళ మీరు చేస్ చేశారనుకోండి, మళ్ళీ వాళ్ళు రావడం లేట్ అవుతుంది, డిలే అవుతుంది. ఓకేనా? సో మీరు చేస్ చేయకండి. ఎందుకంటే మీ పర్సన్ మీ గురించే ఆలోచిస్తున్నారు. చాలా ఫిజికల్ అట్రాక్షన్ ఉంది. వేరే థర్డ్ పార్టీ ఎవరైనా ఉన్నా, ఒక ఆప్షన్ ఉన్నా కూడా మిమ్మల్ని చూస్ చేసుకోవాలనుకుంటున్నారు. మీ గురించే ఆలోచిస్తున్నారు. మీ గురించే వాళ్ళ ఆలోచనలని చాలా అబ్సెసివ్గా 24 hours మీ గురించే ఆలోచిస్తున్నారు వాళ్ళు. మీ ఫొటోస్ చూడడం, మీ పిక్స్ చూడడం, మీ దగ్గర నుంచి ఏదైనా మెసేజ్ వచ్చిందా, కాల్ వచ్చిందా అని ఫోన్ చెక్ చేసుకోవడం, మీ గురించి అబ్సెసివ్గా ఆలోచించడం, మీరు దగ్గరగా లేరు కాబట్టి ఆ బాధ వల్ల బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకోవడం, ఇలాంటివి చేస్తున్నారండి వాళ్ళు. డెవిల్ ఎనర్జీ కనిపిస్తుంది. సో అందుకే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక డెసిషన్ అనేది తీసుకోబోతున్నారు. న్యూ బిగినింగ్స్ కనిపిస్తున్నాయి మీ రిలేషన్షిప్లో. సో మీరు కొంచెం వెయిట్ చేయండి. వాళ్ళని చేస్తే మళ్ళీ డిలే అవుతుంది. సో వాళ్ళకి టైం ఇస్తే వాళ్ళు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి సెటిల్ చేసుకుని తప్పకుండా ఒక న్యూ బిగినింగ్ అనేది చేస్తారండి మీతో. ఓకేనా? ఒక్కసారి ఇంకా ఏమనుకుంటున్నారో కూడా ఒకసారి చూద్దాం. మీకు కమ్యూనికేషన్ వస్తుందండి. వెరీ హ్యాపీ న్యూస్. ఇక్కడ మీకు కాల్, మెసేజ్ ఎనీ టైం రావచ్చు. ఇంకా ఏమనుకుంటున్నారో మీ పర్సన్ చూద్దాం, వాళ్ళ ఫీలింగ్స్. స్టార్, మీరు ఇక్కడ స్టార్ లాగా వచ్చింది కదా స్టార్ కార్డు, ఇక్కడ కూడా వాళ్ళు కూడా స్టార్. జడ్జ్మెంట్, వాళ్ళకి అక్కడ జడ్జ్మెంట్ వచ్చిందండి. మళ్ళీ జడ్జ్మెంట్, మనకు అన్ని డబుల్ కన్ఫర్మేషన్స్ అండి ఈరోజు. చూసారా? 3 of Wands. పేజ్ ఆఫ్ సోర్స్. వాళ్ళు గమనిస్తున్నారండి మిమ్మల్ని.
మీరు ఏం చేస్తున్నారు, ఆఫ్లైన్ ఉన్నారా, ఆన్లైన్ ఉన్నారా, మీరు అసలు ఏం చేస్తున్నారు అన్న విషయం వాళ్ళు గమనిస్తున్నారండి. వాళ్ళు అసలు మీరు ఏమనుకుంటున్నారు, మీ మనసులో వాళ్ళతో కలిసి ఉండాలనుకుంటున్నారా, విడిపోవాలనుకుంటున్నారా, ఇవన్నీ ఆలోచిస్తున్నారనమాట. మీ పిక్స్ చూస్తున్నారు, మీ ఫొటోస్ చూస్తున్నారు, అంతా గమనిస్తున్నారు. టైం వచ్చినప్పుడు యాక్షన్ తీసుకోవాలి అని వాళ్ళు అనుకుంటున్నారండి. అండ్ వాళ్ళు ఇప్పుడు వెయిట్ చేస్తున్నారు, ఫ్యూచర్ ప్లాన్స్ చేస్తున్నారు, లాంగ్ టర్మ్ ప్లాన్స్ చేస్తున్నారు. మీతో ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు వెయిటింగ్ పొజిషన్లో ఉన్నారు. మీరు ఎప్పుడు వస్తారు అన్నట్టు వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఒంటరిగా ఫీల్ అవుతున్నారండి. లాంగ్ టర్మ్ ప్లానింగ్ అనేది వాళ్ళు చేస్తున్నారు. ఇప్పటి గురించి కాకుండా ఫ్యూచర్లో ఏం చేయాలి అన్న విషయం వాళ్ళు ఆలోచిస్తున్నారు అనమాట. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి చాలా నమ్మకం అనేది ఉందండి. ఇందాక చెప్పాను మీకు స్టార్ కార్డ్ వచ్చింది. మీరు అలాగే ఆలోచిస్తున్నారు, వాళ్ళు కూడా మీరు ఎలా ఆలోచిస్తున్నారు, వాళ్ళు కూడా అలాగే ఆలోచిస్తున్నారు. వాళ్ళకు ఒక నమ్మకం ఉంది, ఒక హోప్ ఉంది. మీ రిలేషన్షిప్లో ఎప్పటికైనా పాజిటివ్ చేంజెస్ వస్తాయి, మీరు మళ్ళీ కలుస్తారు అన్న హోప్ వాళ్ళకు ఉంది. వాళ్ళు దేవుణ్ణి నమ్ముతారు, దేవుణ్ణి ధ్యానిస్తున్నారు. ఈ లాంగ్ డిస్టెన్స్ అనేది కనిపిస్తుంది మీ మధ్య. త్వరలో దగ్గర అవ్వాలని వాళ్ళు దేవుణ్ణి ధ్యానిస్తున్నారండి. సో వాళ్ళకు ఒక నమ్మకం అనేది ఉందన్నమాట. ఇంకోటి ఏంటంటే జడ్జ్మెంట్ అండి. రీయూనియన్ కోరుకుంటున్నారు వాళ్ళు. ఖచ్చితంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే రీయూనియన్ కావాలి నాకు అని యూనివర్స్ని అడుగుతున్నారు, ప్రే చేస్తున్నారు. రీయూనియన్ అనేది వాళ్ళు కోరుకుంటున్నారండి. ఇది కూడా డబుల్ కన్ఫర్మేషన్ వచ్చింది. ఇక్కడ కూడా జడ్జ్మెంట్ కార్డ్ వచ్చింది, ఇక్కడ కూడా జడ్జ్మెంట్ కార్డ్ వచ్చింది. సో వాళ్ళు తప్పకుండా రీయూనియన్ చేసుకుంటారు మీతో. యూనివర్స్ కూడా మీకు రీయూనియన్ జరిగేలాగా చూస్తారు. ఎందుకంటే మీ పర్సన్ రీయూనియన్ అవ్వాలని యూనివర్స్ని ప్రే చేస్తున్నారు కాబట్టి. ఓకేనా? సో చాలా పాజిటివ్గా మీ పర్సన్ పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. ఈ పాజిటివ్ ఎనర్జీ మీరు క్లెయిమ్ చేసుకోండి. మీకు కమ్యూనికేషన్ కూడా రాబోతుంది. ఇప్పుడు ఒకసారి మీరు ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం. ఎనర్జీస్ అలానే ఉంచి మీరేం ఆలోచిస్తున్నారో చూద్దాం. మా వ్యూయర్స్ ఇప్పుడు ఎలాంటి ఫీలింగ్స్ కలిగి ఉన్నారు చెప్పండి. ఏంజల్స్, యూనివర్స్ మా వ్యూయర్స్ గురించి చెప్పండి. వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్. ఓకే, మీ ఫీలింగ్స్ అండి. మీరు బాధలో ఉన్నారండి. ఇక్కడ మూన్ కార్డ్ కూడా వచ్చింది. కొంచెం మీరు బాధపడుతున్నారు. 8 ఆఫ్ స్వర్డ్స్ వచ్చింది అండ్ చారియట్, నైట్ ఆఫ్ పెంటికల్స్, 6 ఆఫ్ వాండ్స్, 3 ఆఫ్ స్వర్డ్స్, 6 ఆఫ్ స్వర్డ్స్. మీ ఎనర్జీస్ కొంచెం మీరు కూడా కమ్యూనికేషన్ రావాలి అని మీరు చాలా కోరుకుంటున్నారండి. బాటమ్ ఆఫ్ ది డెక్ 8 ఆఫ్ వాండ్స్ వచ్చింది. సో మీరేంటంటే మీరు కొంచెం ఈ బ్లాక్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాని గురించి మీరు బాధపడుతున్నారండి. మీకు మీ పర్సన్కి మధ్య బ్లాకేజ్ అనేది కనిపిస్తుంది. సో ఆ బ్లాక్ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలి అని మీరు కోరుకుంటున్నారు. మీ పర్సన్ అన్బ్లాక్ చేయాలి లేదా మీ దగ్గరికి రావాలి అని మీరు కోరుకుంటున్నారు. లేదా మీరు ఒకవేళ బ్లాక్ చేసి ఉంటే ఆ బ్లాక్ సిచ్యువేషన్ అన్బ్లాక్ చేయాలి అని మీరు అనుకుంటున్నారు. అండ్ మీ మధ్య ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కానీ అలాంటిది కనిపిస్తుందండి. దానివల్ల మీ మధ్య డిఫరెన్సెస్ అనేది వచ్చాయి వాళ్ళ వల్ల. సో హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అనేది కనిపిస్తుంది ఇక్కడ. హర్ట్ ఫీలింగ్స్ కనిపిస్తున్నాయి. బాధలో ఉన్నారు మీరు అని కనిపిస్తుంది నాకు ఇక్కడ. అండ్ మీ మధ్య సెపరేషన్ అనేది నాకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. అంటే ఎందుకు ఈ గొడవలు అన్నట్టు మీరు దూరంగా వెళ్ళడం కానీ మీ పర్సన్ దూరంగా వెళ్ళడం కానీ జరిగింది. సో సెపరేషన్ అనేది కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఒక స్టక్ సిచ్యువేషన్ అనేది కనిపిస్తుందండి. స్టక్ అయిపోయింది మీ రిలేషన్షిప్. ఆ విషయం గురించే మీరు ఆలోచిస్తున్నారు. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు మీరు. ఈ సెపరేషన్ గురించి ఆలోచిస్తున్నారు. ఈ బ్లాక్ సిచ్యువేషన్ గురించి ఆలోచిస్తున్నారు. ఎలా బయటికి రావాలి, ఎప్పుడు వస్తాము అని మీరు ఆలోచిస్తున్నారు. ఈ స్ట్రక్ సిచ్యువేషన్ ఉంది. ముందుకు వెళ్దామనుకోవడం, వెళ్ళలేకపోవడం. మీరు ముందుకు వెళ్దామనుకున్నా కూడా మీ పర్సన్ కోఆపరేట్ చేయక మీరు ఆగిపోవాల్సి వస్తుంది అనమాట. సో ఈ డౌట్స్, ఈ ఫియర్స్ వీటి వల్ల మీరు ఆగిపోవాల్సి వస్తుంది. దీని గురించే మీరు ఆలోచిస్తున్నారు. కానీ మీరు ఒక యాక్షన్ అనేది తీసుకుంటారు లేదా మీ పర్సన్ దగ్గర నుంచైనా యాక్షన్ అనేది మీరు కోరుకుంటారు. మీ దృష్టిలో ఏంటంటే ఈ రిలేషన్షిప్ ముందుకు వెళ్ళాలి అని ఉంది. ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా ఉండనివ్వండి. చూడండి ఇక్కడ మనకి ఎన్ని స్టక్ సిచ్యువేషన్ ఉంది, బ్లాక్ సిచ్యువేషన్ ఉంది, హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా కొంతమందికి ఉంటుంది. ఇక్కడ అవకాశం కనిపిస్తుంది. అండ్ మీ మధ్య సెపరేషన్, లాంగ్ డిస్టెన్స్ ఉంది. ఇవన్నిటినీ ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా ఉండనివ్వండి, మీ మధ్య ఎన్ని డిఫరెన్సెస్ అయినా ఉండనివ్వండి, మీరైతే మీ రిలేషన్షిప్లో సక్సెస్ కోరుకుంటున్నారండి. ఒక విక్టరీ కోరుకుంటున్నారు మీరు.
మీ రిలేషన్షిప్లో మీరు మీ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళాలి అని మీరు అనుకుంటున్నారు. ఇవన్నీ మీరు అసలు లెక్క చేయరండి. మీకు మీ పర్సన్ కావాలి, మీ రిలేషన్షిప్లో మీకు ఒక సక్సెస్ కావాలి, విక్టరీ కావాలి మీకు. ఎందుకంటే చూడండి, ఇక్కడ కూడా విక్టరీ కార్డ్ వచ్చింది, సక్సెస్ కార్డ్ వచ్చింది. సో 2 సక్సెస్ కార్డులు, 2 యాక్షన్ కార్డ్స్ వచ్చాయి, చూసారా. సో మీరేంటంటే మీ రిలేషన్షిప్లో మీరు ఎన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నా కూడా మీ రిలేషన్షిప్లో ఒక సక్సెస్ కావాలి అని మీరు కోరుకుంటున్నారు. మీ రిలేషన్షిప్ ముందుకు వెళ్ళాలి, తీసుకెళ్లాలని మీరు అనుకుంటున్నారు. అండ్ మ్యారేజ్ అవ్వని వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి తప్పకుండా ఒక ఎంగేజ్మెంట్, మ్యారేజ్ ఇలాంటి పాజిటివ్ ఎనర్జీ అనేది కనిపిస్తుందండి. పాజిటివ్ చేంజెస్ అనేవి రాబోతున్నాయి. అండ్ ఎవరికైనా కూడా మీ రిలేషన్షిప్ ఎలాంటి రిలేషన్షిప్లో ఉన్నా కూడా మీరు తప్పకుండా ఒక సక్సెస్, విక్టరీ అనేది రాబోతుంది. మీరు అదే కోరుకుంటున్నారు. అండ్ మీరేంటంటే ఈ రిలేషన్షిప్ని ఎలా అయినా ముందుకు తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నారు. ఒక సక్సెస్ అనేది, ఒక పబ్లిక్ రికగ్నిషన్, మీ ప్రేమ మీ పర్సన్ గుర్తించాలి అని మీరు అనుకుంటున్నారు. మీరు ఎంత ప్రేమిస్తున్నారో మీ పర్సన్ రికగ్నైజ్ చేయాలి, గుర్తించాలి అని మీరు అనుకుంటున్నారు. ఓకేనా అండి, ఇలా ఉన్నాయి మీ ఫీలింగ్స్. మీరైతే త్వరలో ఈ హార్ట్ బ్రేక్ సిచ్యుయేషన్ నుంచి మీరు బయటికి రావాలి, మీరు బాధపడకూడదు అని నేను కోరుకుంటున్నాను. మీరు ఈ ఎనర్జీలోనే మీరు ఉండండి. సక్సెస్ కావాలి అన్న సక్సెస్ఫుల్ ఎనర్జీలో మీరు ఉండండి, సక్సెస్ కలిగించే ఎనర్జీలో మీరు ఉండండి. ఓకేనా, ఇదేనండి మీ రీడింగ్, ఈరోజు రీడింగ్. పాజిటివ్ ఎనర్జీ క్లెయిమ్ చేసుకోండి. ఈ సక్సెస్ కార్డ్ మంచి పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి. మీ పర్సన్ కూడా చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. సో ఈ పాజిటివ్ ఎనర్జీ మీరు క్లెయిమ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.